హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ దసరా శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ మా వీడియో ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు దసరా పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు నేనైతే టిఫిన్ గారెలు చేస్తున్నాను. చూడండి, రాత్రే మినపప్పు నానబోసాను. నేను డిమార్ట్లో సరుకులు తెచ్చాను కదా, ఇంకా గారెలు చేయడానికి నానబెట్టి చూడండి మిక్సీ చేసుకుని పిండి కూడా రెడీలో పెట్టుకున్నాను. నేనైతే ఫస్ట్ చట్నీ చేసుకున్నా. నూనె కూడా తెచ్చుకుంటాను ఫ్రెండ్స్, 5 కేజీలు. ఇంకా శనగిత్తనాలను పచ్చిమిర్చి వేయించుకున్నాను చట్నీకి. ఫస్ట్ చట్నీ రెడీ చేసుకున్నాను. ఈరోజు పండగ రోజు ఏమేమి టిఫిన్లు చేస్తున్నారు, మీరు అందరూ ఏమేమి చేస్తున్నారు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఫస్ట్ శనగిత్తనాలు వేసుకున్నా. శనగిత్తనాలు అయితే ఎగుతున్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఇంకా టిఫిన్ చేశాక ఇంకా అమ్మవారికి తలస్నానం అయిచేసి అమ్మవారికి పొంగల్ వేసేసి, మాకు లిఫ్ట్ మిషన్ ఉంది కదా, ఇంకా లిఫ్ట్ మిషన్ కూడా పూజ చేసుకొని అక్కడే కొబ్బరికాయ కుట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇంక ఈరోజు గాంధీ జయంతి అంటున్నారు. చికెన్ కొట్లు కూడా ఏమీ లేవంట. ఇంకా కోళ్ళు తెచ్చుకోవడానికి కూడా ఏం లేదు. ఇంకా అందరూ చాలామంది కూడా రేపు తెచ్చుకుంటారు అనుకుంటా. ఈరోజు ఎవరు చేయట్లేదు, అందరు గుడికి వెళ్తారు. గుడికాడ అయితే మామూలు లేదు జనం. శనగిత్తనాలు అయితే వేగిపోయాయి. ఈ కళాయిలోనే గారెలు అయితే ఈ కళాయిలో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నూనె పోస్తున్నా. గారెలు సరిపోదు. శనగిత్తనాలను పచ్చిమిర్చి కాసేపు ఆడిపోయినాక మిక్స్ చేసుకున్నాం. ఈ లోపల గారెలకి నూనె కూడా కాగింది. ఉల్లిపాయలు 2 పోసుకున్నాం చిన్న సైజు. గారెల్లోకి ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకున్నాం. పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేది సాల్ చేసుకున్నాం సరిపోను. గారెలకి నూనె కూడా వేడైతుంది. ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాం. మనకి పొట్టు పప్పు అయితేనే బాగుంటాయి గారెలకి. ఇంకా అందుకే నేను ఇవి తెచ్చాను. ఇవి కూడా పొట్టుతోనే కాదు, మన గారెలు కూడా బాగుంటాయి. ఎక్కువ మినపప్పు బాగుంటాయి సార్. మినపప్పు బాగుంటాయో మినపగుళ్ళు బాగుంటాయో కామెంట్ చేసి చెప్పండి. నూనె కూడా వేడైంది.
నూనె బాగా వేడింది ఫ్రెండ్స్, పొయ్యి కూడా బాగా మడుతుంది చూడండి. నురుకుతూ వచ్చి రేణుకా బుద్ధి నిదా నువ్వు ఆగి చెప్పు రేణుకా, ఇంకా అందరికి ఆగి చెప్పు. మా పిల్లలు అయితే రెడీలో కూర్చున్నారు, ఈ గారెలు ఎప్పుడు రెడీ అవుతాయా తిందామని. టిఫిన్ టైం అయితే 7 అయింది ఫ్రెండ్స్. గారెలు రెడీ అయిపోయాయి, తీసుకున్నాం. చూసారా ఎంత బాగా వచ్చాయో మినపగారెలు. మర్చిపోతారేమనుకో, మళ్ళీ అన్నాన్ని తాగలేదు. ఒక 5 నిమిషాలు ఆలస్యమైతే ఆలు పడుకుంటాను. ఇది బాగానే వచ్చినప్పుడు బాగానే వచ్చింది. ఉప్పు వేసాను కొంచెం ఉప్పు వేయగానే వీడియోలో నీళ్ళు కాబట్టి మనవాళ్ళంతా గుడికి అక్కడ పెట్టారు వలస కానీ ఉంటుంది అసలు. అడుగున్నా బయట డబ్బులు గారెలు అయితే చేసినట్టు అందరికీ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి కూర్చొని తింటున్నారు. ఇంకా మా రేణుకాదేవి మా ఆయన అందరూ. గారెలు వేడివేడిగా చట్నీ కూడా చేశాను. మా అమ్మమ్మకి ఇంకా అందరికీ వేసి ఇచ్చాను, తింటున్నారు. మా తాత అయితే లేడు, పింఛన్కి వెళ్ళాడు, ఇంకా రాలేదు. గారెలు వేడి అయితేనే చాలా బాగుంటాయి. గారెలు చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అందరూ మా పిల్లలు అందరికి కూడా వేసి ఇచ్చాను. ఇంకా ఇవి ఉన్నాయి. గారెలు తీసేసి కళాయి తిప్పుకున్నా. కళాయి తిప్పుకొని మా పిల్లలకి తలస్నానాలు చేపించడానికి వేడి నీళ్ళు తాగిపెట్టుకుంటాము. శుభ్రంగా నీట్గా కడగాలి. గారెలు తిన్నావా గారెలు సూపర్గా ఉన్నాయా? హాయ్ చెప్పు అందరికి. బుజ్జి అది రాదు, లేపు. నీట్గా కడకండి. ఇంకా టైం అయితే 9 అవుతుంది ఫ్రెండ్స్. ఇంక నేనైతే పూజ చేసుకుంటున్నాను. చూడండి
ఇంకా పూజ చేసుకోవడానికి అయితే అన్ని రెడీలో పెట్టుకున్నాను. ఇంకొక 5 గుప్పెళ్ళు పొంగల్ కూడా చేస్తున్నాను అమ్మవారికి. ఇంక ఈరోజు అయితే లిఫ్ట్ మిషన్ పైన లిఫ్ట్ మిషన్ కాడ కోడిని కోసుకొని పొంగల్ చేస్తున్నాను కదా, కోడిని కోద్దామని ఇంకా మా ఆయన అయితే కోడిని తేటానికి వెళ్ళాడు. చూడండి, నేనైతే పూజకి కావాల్సిన సామాన్ని రెడీలో పెట్టుకున్నాను. ఎందుకంటే పైన 6వ ఫ్లోర్లో ఇంకా కోడిని కూడా తీసుకొచ్చాడు మా ఆయన. 6వ ఫ్లోర్లో కదా మిషన్ ఉంది, పైకి ఎక్కాలి. ఇంకా అందుకని పైకి తీసుకెళ్ళే వాటికనే ఒక గిన్నెలో పెట్టుకొని ఇంకా చూడండి మామిడి ఆకులను యాపాకులు కూడా తీసుకొచ్చాడు తోరణాలు కట్టుకోవడానికి. పక్కనే మామిడి తోట ఉంది కదా, అక్కడ తెచ్చాడు మా ఆయన. నా కాడైతే కనకదుర్గమ్మ అమ్మవారి పాఠం లేదు ఫ్రెండ్స్. ఇంకా రేణుక ఎల్లమ్మ తల్లి పాఠం అయితే ఉంది. ఇంకా అందరూ ఒకటేనని చెప్పి ఇంకా అమ్మవారికి పాఠం పెట్టుకొని ఇంకొక 5 నిమ్మకాయలు పెట్టి అమ్మవారి కాడ ఇంకా పొంగల్ చేశాను కదా, నెయ్యి కూడా ఉంది, నెయ్యి కూడా కరగబెట్టి ఇంకా అన్ని రెడీలో పెట్టుకున్నాను. కొబ్బరికాయలు కూడా పూజించుకున్నాను. ఇప్పుడైతే కడ్డీలు ముట్టించుకుంటున్నాను చూడండి. బండి అయితే మా ఆయన పొద్దున్నే శుభ్రంగా కడిగాడు కదా ఫ్రెండ్స్. ఇంకా నీట్గా కడిగాడు కాబట్టి ఇంకా బండి కూడా పూజ చేసుకుంటున్నాము చూడండి. ఈ పండగకి అయితే టాప్ ఇయర్లో అయినా ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులకి బండికి పూజలు చేసుకుంటారు ఎక్కువ ఇక్కడ విజయవాడలో. ఇంకా మేము కూడా అందుకని మా లిఫ్ట్ మిషన్ కను ఈ బండికి పూజ చేస్తున్నాము చూడండి. ఇంకా మా రేణుకి అదే వచ్చింది బొట్టు పెట్టమని. ఇంకా కింద అయితే పూజ చేయటం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కొబ్బరికాయ కూడా కొడుతున్నాను. ఇంకా కట్టలేదు కొబ్బరికాయ అయితే. కొబ్బరికాయ కూడా రెడీలో పెట్టుకున్నాను కదా. ఇంకా కింద కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అన్ని సామాను పైకి తీసుకెళ్ళి ఇంకా పైన పూజ చేసుకొని కోడిని కోసుకొని రావటమే. ఇంక ఈరోజు గుడి అయితే మామూలుగా లేదు జనం. మేము ఉన్న దగ్గర నుండి గుడి దాకా అందరూ తూర్పు వాళ్ళు బాగా ఎక్కువ వచ్చారు. ఇంకా గుడికి వెళ్ళటం అయితే అస్సలు కుదరదు. ఇంక విడిగా ఎప్పుడైనా ఒకరోజు వెళ్ళొచ్చని ఇంక ఇంట్లోనే చేసుకుంటున్నాం పూజ. ఇంకా మా ఆయన కూడా స్నానం అయి చేసి వచ్చాడు చూడండి. ఇంకా మా అమ్మమ్మ కూడా వచ్చింది, స్నానం అయి చేసింది. ఇంకా ఆమె కూడా దండం పెట్టుకుంటుంది దేవుడికి. కోడి తెచ్చాడు కదా మా ఆయన. కోడి అంట 2 కేజీలు కోడి అంట. 2 కేజీలు 1200 రూపాయలు పడింది ఈ కోడి చూడండి. ఇంకా పండగ కాబట్టి ఇంకా అన్ని రేట్లు ఎక్కువ. ఇక్కడైతే మన పల్లెటూరులో అయితే కేజీ 500 400 ఉంటుంది. ఇక్కడైతే కేజీ 800 అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన అయితే 2 కేజీలు ఇంకా కోడి ఇంకా 1200కి ఇవ్వమని తీసుకొచ్చాడు. ఇంకా కోడికి కూడా శుభ్రంగా మనకి కోడిని శుభ్రంగా నీట్గా కడుక్కొని బొట్లు అవి పెట్టి కోడిని కూడా పూజించాము. చూడండి అమ్మవారికి అయితే పొంగల్ అవి పెట్టి కొబ్బరికాయ కొడుతున్నాను నేను. ఇంకా మా ఆయన అయితే పైన లిఫ్ట్ మిషన్ కాడ కొడతానన్నాడు. నేను ఇంక కింద దేవుడి పటాల కాడ ఇక్కడైతే కొట్టుకుంటున్నాను చూడండి కొబ్బరికాయ. నేనేమనుకుంటున్నానంటే ఫ్రెండ్స్, మేము ఉండే అపార్ట్మెంటు ఇంకొక 3 నెలల్లో పూర్తి అయిపోయింది. మాకు మళ్ళీ ఇలాంటి అపార్ట్మెంట్ ఇంకొకటి కుదిరేటట్టు చూడమని ఆ అమ్మవారిని మొక్కుకుంటున్నాను, దుర్గమ్మ తల్లిని. ఇంకా లిఫ్ట్ మిషన్ది పట్ట అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా పట్ట తీసి శుభ్రంగా నీట్గా
కడిగి బొట్లు అవి పెట్టుకొని పూజించుకొని పూజ చేసుకుందాం. చూడండి పైన వాతావరణం ఎలా ఉందో, వాన పడేటట్టు మబ్బులు పట్టుంది. ఇంక ఈ దసరా పండుగ అంటే దీపావళి దాకా వాన జల్లులు పడతానే ఉంటాయి. ఇంక చూడండి అన్ని అపార్ట్మెంట్లు చుట్టూరు, ఒక్కడ కూడా సింగిల్గా లేదు ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా పైనుండి చూస్తుంటే. కింద నుండి పైకి మెట్లు ఎక్కాడికి మామూలు లేదు, కాళ్ళు నొప్పులు పుట్టాయి. ఇంకా మా పిల్లలు, మా రేణుకాదేవి, నేను, మా బుజ్జి మేమందరం వచ్చాము. ఇంకా మా శృతి ఒక్కటే రాలేదు. చూడండి మా రేణుకాదేవి దరికి వెళ్తుంది. అసలుకి పెట్టగోళ్ళు అయితే ఎదరకట్లేదు కదా. ఈ పైకి ఎక్కితే చాలా భయం, చూస్తుంటేనే భయంగా ఉంది. పైనుండి కిందకి చూస్తుంటే కళ్ళు తిరుగుతాయి కూడా. నేనైతే కొంచెం వెనక్కి ఉండి పూజ చేస్తున్నాను చూడండి. ఈ గాలికైతే అగ్గిపెట్టు కూడా మండలేదు. ఇంకా సాటుగా ఉండి కడ్డీలు ముట్టించాం ఫ్రెండ్స్, గోడమ్మటగా ఉండి. ఎందుకంటే పైన 6వ ఫ్లోర్ కాబట్టి గాలి బాగా తోలుతుంది. ఇంకా కడ్డీలు అయితే ముట్టించాము. ఇంకా పైన మిషన్ కాడైతే ఇంకా ప్రసాదం కూడా తెచ్చాను కదా, ఇంకా పాయసం కూడా పెట్టాను. ఇంకా కోడికి అయితే తినిపిస్తున్నాను చూడండి. కోడి బాగానే తింటుంది. మా బుజ్జి చూడండి కోడిని కోసామని పాపం కోడి తలకాయ తీసుకొని ఏడుస్తుంది. కోడి చచ్చిపోయిందని. కోడి తెచ్చినంతసేపు కోడితో బాగానే ఆటలాడారు. ఇప్పుడు కోడిని కోసాడికి పాపం వాళ్ళకి కోడి చచ్చిపోయిందని బాధగా ఉంది కొంచెం. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.